శ్రీకృష్ణ బ్యాటరీ తొందరగా వెంకట్ గారు మాట్లాడిన దానికి కొనసాగింపుగా ఈరోజు విద్యార్థుల విషయంలో తనేదో పట్టింపుగా ఉన్నట్టు కేటీఆర్ నటించడం అనేది ఆస్కార్ లెవెల్లో ఉంది. ఈయన గతంలో ఒక బిరుదు ఉండే లీకు వీరుడు అని. గ్రీకు వీరుడినే లీకు వీరుడినే 10 సందర్భాల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లీక్ జరిగితే ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మొత్తం పరీక్షల సిస్టమ్ని స్ట్రీమ్ లైన్ చేసి ఇప్పుడు దాదాపు ఇచ్చిన ఉద్యోగాల్లో ఎక్కడ ఒక్క లీక్ లేకుండా ఈరోజు పరీక్షలు నిర్వహించి ఎంతో మంది ఎలా ఉద్యోగాలు పొందిన పరిస్థితి ఉన్నాయి. ఇలా ధర్మేంద్ర ప్రధాన్కు స్ఫూర్తి వీరుడు ఎవరంటే కేటీఆర్ఏ. ఇక్కడి నుంచే సాఫ్ట్వేర్ అక్కడికి అప్డేట్ అయింది. గులాబీ కమలం వేరు వేరు కాదు, 2 పువ్వులే అన్నట్టుగా ఈ సాఫ్ట్వేర్ను ఇదే సిస్టమ్ను అక్కడికి పంపించి అక్కడ లీక్లు కావడం వల్ల 12 మంది పైచిలకు మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. అక్కడ వాళ్ళకు కూడా పట్టింపు లేదు. ఇక్కడ వీళ్ళకు కూడా ఇంతకుముందు వెంకట్ గారు చెప్పినట్టు అనామిక రీకౌంటింగ్ అప్లై చేసుకున్న తర్వాత ఆమెకు 48 మార్కులు వచ్చింది. అప్పటికే ఆమె చనిపోయింది. అప్పుడు 27 మంది చనిపోయింది ఇంటర్మీడియట్ అప్పుడు. ఇప్పుడు 12 మంది పైచిలకు. మొన్న జరిగిన సంఘటనలో 100 మంది పైచిలకు ఐసీయూలో ఉన్నారు. 1000 మంది విద్యార్థులు ఇప్పుడు హాస్పిటాలిటీ కోసం రామ్ మనోహర్ లోహియానా, ఎయిమ్స్, అక్కడ ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నింటిలో కూడా వైద్యం కొరకు తిరుగుతున్నారు. ఆ రోజు ఈ ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజు ఎట్లా వ్యవహరించిందో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కూడా అట్లే వ్యవహరిస్తున్నారు. ధర్నా చేసిన వాళ్ళు తప్పు అన్నట్టు, ధర్నా అసలు చేయడమే తప్పు, పైగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి గారు ఇంటి ముందు పోవడమే తప్పు అన్నట్టుగా మాట్లాడుతున్న మీరు ఈరోజు జరిగిన సంఘటన కనీసం సిగ్గుపడట్లేదు. ఈయన